సరే ఇంద్రమ్మ ప్లాట్ వల్ల ఏదైతే ఇంతకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 647 ప్లాట్లు కేటాయించిందో అలా గుడికి బడికి సంబంధించింది అప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉన్న అధికారులు అప్పుడు వదిలేసిండు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని మళ్ళొకసారి ఎంక్వైరీ చేసి ఆ గుడికి బడికి ఉన్న ప్లాట్ కేటాయించిన ఏవైతే ఉన్నాయో దాని ఇంద్రమ్మకు సంబంధించిన ఏది ఉన్నా కానీ ఎంక్వైరీ చేసి ఆ ప్లాట్ అని గుర్తించి ప్రజల అవసరాల కొరకు గ్రామాభివృద్ధి అవసరాల కొరకు కొంచెం వినియోగించాలని చెప్పి మేము ఇంతమంది దయచేసి తొందరలో అతి తొందరలో 23 సంబంధించిన 10% భూములు ఎక్కడైతే లేఅవుట్లో కానీ ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో 10% భూములు కానీ మీకు ఏదైతే సంబంధించిన భూములు ఉంటే అవన్నీ ఎక్కడ ఉన్నా కానీ తీసి ఎంక్వైరీ చేసి ప్రజలకు గవర్నమెంట్ నియమ నిబంధనలకు లోబడి ప్రజల అవసరాల కోసం తీసిదని రక్షించండి. అలాగే ఇంద్రమ్మ కాలంలో 10% గుడికి బడికి భూములు ఉన్నాయో అవి కూడా ఎంక్వైరీ చేసి దయచేసి గ్రామ పంచాయతీ తరఫున దాన్ని రక్షించి మీరు ఏ ప్రయత్నం చేస్తారో అవి రక్షించి ఏ విధంగా